నేను నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ యూస్ చేశాను, కానీ దానివల్ల నా స్మోకింగ్ అలవాట్లో పెద్దగా మార్పు రాలేదు. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ యూస్ చేయడం వల్ల నా గొంతులో మరియు కడుపులో మంట రావడం మొదలయ్యేది. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ వలన అప్పుడప్పుడు నాకు వాంతులు కూడా అయ్యేవి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డాక్టర్ తాహర్ మహాల్తీ. మీరు చూస్తున్నారు ట్రాంకిల్ యువర్ మైండ్. లెట్స్ బిగిన్. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన విషయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ సరైన పద్ధతిలో యూస్ చేయని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వివరించాను. నా ప్రీవియస్ వీడియోస్ హౌ టు క్విట్ స్మోకింగ్ ఇన్ 2 వీక్స్లో స్మోకింగ్ లేదా టొబాకో యూజ్ని స్టాప్ చేసే వివిధ రకాల పద్ధతుల్ని తెలుసుకున్నాం. మీరు ఆ వీడియోని మిస్ అయి ఉంటే పైన ఐ బటన్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు. ఈ వీడియోలో నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలుసుకుందాం. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ని వాడే సరైన పద్ధతిని చ్యూ అండ్ పార్క్ మెథడ్ అంటారు. దీంట్లో ఫస్ట్ స్టెప్ చ్యూ అండ్ సెకండ్ స్టెప్ పార్క్. మొదట మీరు ఏదో ఒక బ్రాండ్ నికోటిన్ చ్యూయింగ్ గమ్ని కొన్న తర్వాత దాన్ని నోట్లో పెట్టుకొని 1 లేదా 2 సార్లు చ్యూ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఒక పెప్పరీ టేస్ట్ని ఫీల్ అవ్వడం మొదలెడతారు. ఎప్పుడైతే మీకు ఆ టేస్ట్ తెలుస్తుందో అప్పుడు మీరు ఆ చ్యూయింగ్ గమ్ని నమలడం మానేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ పెప్పరీ టేస్ట్ని ఫీల్ అవుతారో అప్పుడు ఆ చ్యూయింగ్ గమ్ని నమలడం మానేసి మీ యొక్క చెంప మరియు పళ్ళ మధ్యలో పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పెప్పరీ టేస్ట్ తగ్గిపోతుందో మళ్ళీ మీరు ఆ చ్యూయింగ్ గమ్ని నమిలి మీ యొక్క చెంప మరియు పళ్ళ మధ్యలో పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా మీరు ఒకసారి రైట్ సైడ్ మరోసారి లెఫ్ట్ సైడ్ పార్క్ చేయవచ్చు. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ వాడే 15 నిమిషాల ముందు మరియు 15 నిమిషాల తర్వాత ఏమి తినకుండా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ వాడేటప్పుడు ఎక్కువ ఎంగిలి నోటిలో జమ అయితే మీరు ఆ ఎంగిలిని మింగేయడం కన్నా బయటికి ఉమ్మేయడం మంచిది. ఒకవేళ మీరు ఆ ఎంగిలిని మింగేస్తే దాంట్లో కలిసిన నికోటిన్ కడుపులోకి వెళ్ళి యాసిడ్ని డెవలప్ చేస్తుంది. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ ఎలా పనిచేస్తాయి? ఈ చ్యూయింగ్ గమ్స్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ నికోటిన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ నికోటిన్ చ్యూయింగ్ గమ్ని నములుతారో దాంట్లోంచి నికోటిన్ మీ నోట్లోకి చేరుతుంది. అక్కడి నుండి నోట్లో ఉన్న రక్తనాళాల ద్వారా అది మన బ్రెయిన్లోకి చేరుతుంది. అక్కడికి వెళ్ళి నికోటిన్ తన పని మొదలెడుతుంది. అదేంటంటే డోపమైన్ని రిలీజ్ చేయడం. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ని సరైన పద్ధతిలో వాడకపోవడం వల్ల వచ్చే సమస్యలు: 1 కడుపులో మరియు గొంతులో మంట, ఇంకోటి వాంతులు. ఈ సమస్యలన్నీ ప్రివెంట్ చేయడానికి మీరు ఈ టిప్స్ని ఫాలో కండి. మొదటిది, మీరు నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ నమిలేటప్పుడు ఫాస్ట్గా నమలకుండా దాన్ని మెల్లగా నమలండి. రెండవది, నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ నమిలినప్పుడు ఫామ్ అయిన ఎంగిలిని మింగేయకుండా దాన్ని బయటికి ఉమ్మేయండి. దీనివల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల మీకు కడుపులో మంట, గొంతులో మంట మరియు వాంతులు రాకుండా ఉంటాయి. నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ యొక్క కరెక్ట్ డోస్ని తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who can benefit from this video. If you have not subscribed to my channel yet, please subscribe to my channel and hit the bell icon to never miss an update. Thanks for watching.